ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని 3వ రోజు శ్రమల కాల ధ్యానంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని మరొక దినము ప్రభ నాకు ఈ అవకాశం ఇచ్చి అయ్యా నీ సన్నిధిలో నీ వాక్యం వినడానికి చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా మాటలు వినటమే కాకుండా విని ఆచరించే బిడ్డగా మా అందరికీ ఆ యొక్క కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఫిలిప్పీ పత్రిక పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనం నుండి ఏం రాస్తారంటే, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణం పొందునంత వరకు, అనగా సిలువ మరణం పొందినంత వరకు విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈ లేఖన భాగంలో నుంచి మనం చూసినట్లయితే 4 అంశాలు మనం ఇక్కడ చూస్తామండి. మొదటిగా ఆయన విడిచిపెట్టాడు. అంటే తన పరలోక భాగ్యాన్ని, దేవునితో సమానంగా ఉండటము భాగ్యమని ఎంచుకొనలేదు. దో హీ వాజ్ ఈక్వల్, తండ్రితో పాటు కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నప్పటికీ కూడా ఆ భాగ్యాన్ని తను ఎంచుకోలేదు. హీ డి నాట్ కన్సిడర్ ఈక్వాలిటీ విత్ గాడ్. ఇది మొదటిగా యేసు ప్రభు మనకి నేర్పిస్తున్న సత్యం అండి. రెండోదిగా మనం చూసినట్లయితే తన్ని తాను రిక్తునిగా చేసుకున్నాడట. అంటే పూర్తిగా ఖాళీ చేసేసుకున్నాడు. తన శరీరం కానీ ఆత్మ కానీ అన్నిటిని కూడా పూర్తిగా తన సొంత స్వలాభాల కోసం ఏమీ చూడకుండా, మనకు తెలుసు కదా, ఆయన తన సొంత సమాధి కూడా లేని స్థితిలో యేసుప్రభు ఈ లోకయాత్ర కొనసాగించినట్టుగా మనకి తెలుసు. తనని తను హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, పూర్తిగా తగ్గించుకున్నాడుగా అని చూస్తుంది. మూడవది, దాసుని స్వరూపంలో ఉన్నాడు, దాసుని స్వభావంలో. అంటే చాలా తక్కువ స్థాయికి దైవ కుమారుడు అయిపోయినప్పటికీ కూడా తన దాసుడి స్వభావంలో మనం చాలామంది తగ్గించుకోవడానికి చాలా కష్టపడతాం. ఒక స్థాయిలోకి ఎదిగిపోయిన తర్వాత, లేదా ఒక స్థాయి మనకు వచ్చిన తర్వాత, లేదా మనం ఉన్నతంగా ఉన్నప్పుడు మనం తగ్గించుకోవాలంటే చాలా కష్టం కదండి. కానీ సిలువ ధ్యానం చేస్తున్నాను, నువ్వు సిలువ వైపు చూస్తున్నప్పుడు దేవుడు తనని తను ఎలా తగ్గించుకున్నారో, యేసుప్రభువు వారు ఎలా తనని తను తగ్గించుకున్నారో మనం చూడాలి. మనలో గర్వం కానీ, అహంకారం కానీ, ఈ లోక ఆశలు కానీ, అయ్యే లోకంలో అప్పుడప్పుడే వస్తున్న సిరి సంపదలను చూసి నువ్వు గర్విస్తున్నట్లయితే తగ్గించుకోవటం చాలా కష్టం. నాకేం కాదులే అని అంటే ప్రభు అంటాడు, నువ్వు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమి తీసుకొచ్చావు, ఈ లోకాన్ని నుంచి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తావు. తనని తాను రిక్తుడుగా చేసుకున్నాడని, తన రిక్తుడుగా చేసుకున్నాడు. తన కోసం అంటూ ఒక ఆస్తి సంపాదించుకోవటం కానీ, తన కోసం ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ని చేసుకోవటం కానీ, తన కోసం ఒక బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోవటం కానీ, లేదా తన కోసం ఏదైనా ఒక ప్రాపర్టీని తీసుకోవటం కానీ ప్రభువారు చేయలేదండి. తనని తను రిక్తుడిగా చేశాడు. ఆఖరికి తన తలాంతులన్నీ కూడా, తన జ్ఞానం అంతా కూడా, తన శక్తినంతా కూడా, అన్నిటినీ కూడా, తన ఆయుష్ను అంతటిని కూడా మరి సేవకే ఉపయోగించుకున్నాడండి. తండ్రి దేవుడు చిత్తానికే ఉపయోగించుకున్నాడు. అందుకంటాడు కదా, నీవు నా పట్ల నువ్వు పెట్టుకున్న ఆ పని, నువ్వు ఏదైతే పని నాకు ఇచ్చావో పరిపూర్ణంగా నేను సమాప్తం చేశానని యోహాను సువార్త ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు కదండి. మరి అంత రిక్తుడుగా చేసుకున్నాడు. 4వదిగా చూస్తే విధేయించి తగ్గించుకున్నాడు. చాలామంది ఏమంటారంటే తగ్గేదేలా అంటారు. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళని హెచ్చిస్తాడండి దేవుడు. 4 విషయాలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిది విడిచిపెట్టుట. ఏమి విడిచిపెట్టాలి చూడండి. మనలో చాలా వాటికి మనలో పేరుకుపోయిన కొన్నిటిని, వాటన్నిటి విడిచిపెడితేనే సిలువ మనకి అర్థమవుతుందండి.
సిలువ నీకు అర్థం కావాలి అంటే నిన్ను నువ్వు పూర్తిగా అన్నిటి నుంచి విడిపించబడాలి. ఒక్కటి గర్వం, పగ, ద్వేషం, ప్రతీకారం, అహంకారం, గర్వం, చెడుతనం వీటన్నిటిని విడిచిపెట్టాలి. స్వనీతిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకోవాలి. ఖాళీ పాత్రలోనే ఏదైనా నింపడానికి సాధ్యమవుతుంది కదండి. ఖాళీ పాత్ర కాకుండా నింపబడింది ఉంటే ఇంకా ఏం నింపబడుతుంది? ఖాళీ పాత్రగా, ఖాళీ హృదయంతో దేవుడి సన్నిధికి వస్తే పాపాన్ని, శాపాన్ని అన్నీ తొలగించుకొని కదా, అవిశ్వాసాన్ని, అవిధేయతను తొలగించుకొని నువ్వు ఖాళీ పాత్రగా వస్తే దేవుడు తన ఆత్మ వరముల ఫలములతో నేను నింపుతాడండి. అంతేకాకుండా మూడవదిగా మనం చూస్తుంటే దాసుని స్వభావం కదా. యేసుప్రభువారు ఏమని చెప్పాడు? నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ సేవ చేయడానికి వచ్చానన్నాడు. అంటే శిష్యుల పాదాలు కడిగాడండి. ఎంత ఆ సన్నివేశం చూస్తే దైవ కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు అతనితో సమానంగా ఉన్న వారి కాళ్ళు కడగలేదండి. చాలా తక్కువ చేపలు పట్టేవారు, సుంకం తీసుకునేవాళ్ళు, ట్యాక్స్ కలెక్టర్స్ వాళ్ళ కాళ్ళు కడిగాడండి. చేపలు పట్టే వాళ్ళ కాళ్ళు మనం చూసినట్లయితే చాలా అంత రఫ్గా ఉంటాయి కదండి. ఆ కాళ్ళని యేసుప్రభు వారు కడుగుతుంటే ఎంత విధేయత చూపించాడు, ఎంత దాసుడిగా, సర్వెంట్గా, ఎలా సేవకుడిగా ఎలా మారిపోయాడో మనకు తెలుస్తుంది. మరి యేసుప్రభు శిలువ ధ్యానాలను చేస్తున్నావా? మరి తగ్గించుకునే గుణం ఉందా? విడిచిపెట్టుటకు ఏ పగలో అయితే, ఏ ప్రతీకారాలు అయితే మోసుకొని తిరుగుతున్నావో అది విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నదా? ఈ లోకమంతా సంపాదించిన ఆత్మలు కోల్పోయినా లాభం లేదు. మరి అలాంటి కృప దేవుడు మనకి దయచేయాలని విడిచిపెట్టి రిక్తునిగా చేసుకొని దేవుడి స్వభావం కలిగి జీవించాలని దేవుడి రోజు కోరుతున్నాడు కనుక అలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.